భారతదేశపు గొప్ప ఆధ్యాత్మిక గ్రంథాల్లో ఒకటి భగవద్గీత. ఇది మహాభారతంలోని భీష్మాపరంలో భాగం. అర్జునుడు తన కర్తవ్యంపై సందేహంలో పడినప్పుడు శ్రీకృష్ణుడు ఇచ్చిన ఉపదేశమే గీత. కేవలం ధర్మశాస్త్రం కాదు, గీత మన జీవనానికి మార్గదర్శకం. భగవద్గీతలో ప్రధాన సందేశం కర్తవ్యమే ధర్మం. కృష్ణుడు చెబుతాడు, కర్మాణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. మన హక్కు కర్మం చేయడంలో మాత్రమే ఉంది, ఫలితంపై కాదు. దీని అర్థం ఏమిటంటే మనం చేసే పనిలో శ్రద్ధ చూపాలి, కానీ ఫలితం గురించి ఆందోళన పడకూడదు. జీవితంలో సుఖదుఖం, లాభం నష్టం, విజయం పరాజయాలు సహజం. గీతలో చెప్పిన వీటినన్నిటినీ సమాభావంతో చూడాలి. ఎందుకంటే ఇవి తాత్కాలికం. ఎవరికి సుఖం ఎప్పుడూ ఉండదు, దుఃఖం ఎప్పటికీ ఉండదు. సమత్వమే నిజమైన జ్ఞానం. శ్రీకృష్ణుడు చెబుతాడు, ఆత్మ ఎప్పటికీ నశించదు. శరీరం వస్త్రం లాంటిది, పాతబడితే వదిలేసి కొత్తది ధరించుకోవాలి. అలాగే శరీరం నశించినా ఆత్మ కొత్త శరీరం తీసుకుంటుంది. ఈ ఉపదేశం మనలోని మరణ భయాన్ని తొలగిస్తుంది. గీతలో 4 ప్రధాన యోగాలను చెప్పారు: జ్ఞానయోగం, భక్తి యోగం, కర్మయోగం, రాజయోగం. జ్ఞానయోగం అంటే జ్ఞానం, వివేకం ద్వారా మోక్షం పొందడం. భక్తి యోగం అంటే భక్తితో పరమాత్మను చేరడం. కర్మయోగం అంటే నిస్వార్థంగా కర్తవ్యాన్ని చేయడం. రాజయోగం అంటే ధ్యానం ద్వారా ఆత్మ సాక్షాత్కారం పొందడం. మన స్వభావం ప్రకారం ఏ మార్గమైతే సరిపోతుందో దానిని అనుసరించవచ్చు. భగవద్గీతలో కృష్ణుడు చెబుతాడు, ఎవరైనా నన్ను విశ్వాసంతో భజిస్తే నేను వారికి సహాయం చేస్తాను. భక్తి అనేది కేవలం పూజలోనే కాదు, మన హృదయంలో ఉండే విశ్వాసంలో ఉంటుంది. భక్తి మనిషిని దైవానికి దగ్గర చేస్తుంది. ఇంద్రియాలపై నియంత్రణ లేకపోతే మనసు అల్లకల్లోలం అవుతుంది. గీత చెబుతుంది, ఇంద్రియ నియంత్రణ, మనోనిగ్రహం, ధ్యానం చాలా అవసరమని. నియంత్రణ ఉన్నవారు మాత్రమే నిజమైన ఆనందాన్ని పొందగలరు. భగవద్గీతలో అద్భుతమైన ఘట్టం విశ్వరూప దర్శనం. కృష్ణుడు తన విశ్వరూపాన్ని అర్జునుడికి చూపుతాడు. అందులో సమస్త జగత్తు, సమస్త కాలం, సమస్త జీవులు కలిసిపోతాయి. దీనితో అర్జునుడు గ్రహిస్తాడు, పరమాత్మ సర్వవ్యాప్తుడివి అని. గీత చివరి ఉపదేశం మన కర్తవ్యాన్ని భగవంతుడి చిత్తానుసారం చేస్తూ ఆయనకు అర్పిస్తే మన బంధనాల నుంచి విముక్తి పొందగలం. అదే మోక్షం, జనన మరణ చక్రం నుంచి విముక్తి. భగవద్గీత ఉపదేశం ఏమిటంటే జీవితం అనేది ఒక యుద్ధభూమి. ధైర్యంగా, సమత్వంతో, భక్తితో కర్తవ్యాన్ని చేస్తే విజయమే మనది. గీతా బోధనలు శాశ్వతమైనవి, ప్రతి తరానికి మార్గదర్శకమైనవి.